గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 19/12/2024. సో ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిటీ అడ్వైజర్ అండ్ ఇట్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. అండ్ మీకు ప్రతిసారి చెప్తున్నాను, ప్లీజ్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అనేది. సో ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఏమవుతుంది, మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి 50% క్యాష్ ఉంటే ఒకవేళ మనం కొన్న షేరు తగ్గినప్పుడు కొనడానికి యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ మార్కెట్లో మంచి ఇంకా షేర్ తగ్గినప్పుడు కొనడానికి వీలవుతుంది. ఈరోజు చూడండి, యూఎస్ఏ మార్కెట్స్తో రేట్స్ కట్ మూలంగా ఆ మార్కెట్ చాలా భారీగా పడ్డది. ఈరోజు మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి మార్కెట్ ఎటువంటి మన బెంబేలు పడకుండా కొద్దిగా ఓపిక పట్టాలి. ఇటువంటి స్టాక్ మార్కెట్ కామనే కాబట్టి మీరు మంచి షేర్లో ఉంటే ఎటువంటి పరిస్థితులు అమ్ముకోకండి. ఒక వీక్ షేర్స్ ఉంటే నష్టంకైనా బుక్ చేసుకొని మంచి షేర్లు ఈరోజు తగ్గిన మంచి షేర్లో పెట్టుబడి పెట్టడానికి చేయండి. సో ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు, ఎందుకంటే ఇటువంటి కామన్గా జరుగుతుంటుంది. సో ఈరోజు మార్కెట్ కొంచెం తగ్గడానికి అవకాశం ఉన్నది. సో ఇక్కడ ఒక చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంటు. గుడ్ న్యూస్, మీకోసం ఒక 3 hours షార్ట్ టర్మ్ కోర్సు తయారు చేశాను. ఈ షార్ట్ టర్మ్ కోర్సు ఎవరైతే నేర్చుకుంటారో మొత్తం నైపుణ్యము 3 hours చెప్పడం జరుగుతుంది. వారికి స్వయంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. అది గుర్తించండి అండ్ నన్ను నమ్మండి. ఫీజు కూడా చాలా తక్కువ, 1,500 రూపీసే. సో మీకు అనుగుణంగా ఉండటానికి రకరకాల సెంటర్స్లో మనం ఇక్కడ పెట్టాము. మండే సండే శంషాబాద్ మన సన్ సిటీలో ఉంటుంది, మనగూడ జాగి దగ్గర. అండ్ వెడ్నెస్డే థర్స్డే కూకట్పల్లిలో, అండ్ ఫ్రైడే మన నల్లకుంటలో, అండ్ సాటర్డే సండే శంషాబాద్లో. సో మీకు దగ్గర ఏరియా ఎక్కడ సెంటర్ ఉంటుందో దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకొని మనకు అక్కడ మీటింగ్లో చర్చడానికి వీలవుతుంది. అండ్ ఇక్కడ 2 బ్యాచ్లుగా విభజించడం జరిగింది. ఒకటి ఫస్ట్ బ్యాచ్ 11 AM to 2 PM అండ్ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 5:30 PM. సో ఇక్కడ మినిమం బ్యాచ్ 5 to 10% ఉంటుందని గుర్తించండి. సో ఇక్కడ 3 hours మీకు మంచి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ అవర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మార్కెట్లో రాణించగలుగుతారు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ మోడల్. ఇందులో అన్ని విషయాలు తెలిసినప్పుడే పెట్టుబడి పెట్టాలి. అండ్ ఇటువంటి విషయాలు తెలియకనే చాలామంది నష్టపోతున్నారు, అది గుర్తించండి. అండ్ సెకండ్ అవర్లో ఫండమెంటల్ కంపెనీ, ఏ కంపెనీ మంచిది, ఎట్లా ఏ రకంగా మంచిది, ఎటువంటి మన రేషియో చూడాలి, అన్ని దాని గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ అవర్లో షేర్స్ అనాలిసిస్, చార్ట్ అండ్ హౌ టు రీడ్. షేర్ ఎంత మంచిగా ఉన్నా చార్ట్లో చూడాలి. చార్ట్ అనేది మనకు షేర్ యొక్క పాజిటివ్ ట్రెండ్, నెగిటివ్ ట్రెండ్, సైడ్ వేస్, ఎప్పుడు కొనాలి, ఏ లెవెల్స్ కొనాలి, ఇవన్నీ ఒక పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతులు తెలిసినప్పుడే మార్కెట్లో రాణించగలుగుతారు. ఈ చిన్న అవకాశాన్ని మీరు వినియోగించుకొని నాకు కూడా ఒక మొర సపోర్ట్ను కలగజేస్తారని భావిస్తున్నా. సో ఎటువంటి మీకు మన క్వశ్చన్స్కు నివృత్తి చేసుకోవడానికి కాల్ చేయండి 9908817326 ఫర్ టైం స్లాట్ కోసము. సో అది మన కమర్షియల్ అడ్వర్టైజ్మెంటు. సో మన మామూలు వార్త కదము. ఈరోజు గుడ్ బిల్స్ చార్టు కింద పిరమిడ్ ఫార్మ్ ఇచ్చాము. మీకు ఈ సెక్షన్లో ఆల్మోస్ట్ 99% ఫండమెంటల్ షేర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్, ఒకవేళ ఈరోజు తగ్గినా కానీ మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉన్న షేరు గుర్తించండి. టెక్నికల్గా ఇది బాగుంది, ఫండమెంటల్ కూడా మంచి కంపెనీ, పిరమిడ్ గ్రూప్ అది. బట్ ఈరోజు మార్కెట్ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చూడడం బెస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మీకు ఇది అవుతుంది. లేదంటే ఈరోజు మనం విడిచిపెట్టి తర్వాత మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది యూఎస్ఏ మొత్తం ఆసియన్ మార్కెట్, అన్ని మార్కెట్ తగ్గాయి. బిట్కాయిన్ నుంచి మన సిల్వర్, గోల్డ్ అన్ని రకాల మార్కెట్ ప్రభావం పడ్డాయి కాబట్టి ఇది ఒక ఈరోజు రేపు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మండే నుంచి యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ షేర్లను అన్ని గమనించండి. సో పిరమిడ్ ఫార్మా ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 265 ఉంది, హైయెస్ట్ 308 పోయింది, లోయెస్ట్ 114. ఈ మధ్యన ఆల్మోస్ట్ అది మన కింద నుంచి డబుల్ అయింది. అండ్ బెస్ట్ బై 260 తర్వాతనే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఉండాలి. అండ్ ఫండమెంటల్ షేర్ కాబట్టి మన లాంగ్ రన్ కోసం కూడా ఇప్పుడున్న రేటు తీసుకోవచ్చు అని నా ఆలోచన. టార్గెట్ షార్ట్ టర్మ్కు 275, లాంగ్ టర్మ్కు 350. సో టెక్నికల్గా బాగుంది. డైలీలో 55 ఉంది, వీక్లో 65 ఉంది, మంత్లీలో 73 ఉంది. ఎప్పుడైతే అబవ్ 50 ఉంటుందో అన్నిట్లో ఆ షేరు ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మన బిజినెస్ అంటే యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తుంటాం రోజు. సో వీటి యొక్క మార్కెట్ గవర్నర్ మన మార్కెట్పై ఉంది. మన యూఎస్ఏ మార్కెట్ ఘోరంగా పడిపోయింది. ఇది డౌ జోన్స్ ఆల్మోస్ట్ 50 years లో ఇంత తగ్గలేదని చెప్తున్నారు. సో 1,123 డౌన్ అయింది. నాస్డాక్ 716 అండ్ S&P 500 178 తగ్గింది.
సో యూరోపియన్ మార్కెట్ నిన్న మధ్యాహ్నం ఉంది కాబట్టి దీని ఎఫెక్ట్ ఈరోజు ఉంటుంది. ఇంగ్లాండ్ 4% అప్, ఫ్రాన్స్ 19% అప్, జర్మన్ 4.2. సో అమెరికా మార్కెట్ యొక్క ఎఫెక్ట్ ఈరోజు మార్నింగ్ ఆసియా మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అదే ఇంపాక్ట్ మన మార్కెట్ రోజు ఉండే అవకాశం ఉంది, గుర్తించండి. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 350 డౌన్లో ఉంది. చైనా కూడా 200% డౌన్లో ఉంది. తైవాన్ 300% డౌన్లో ఉంది. జపాన్ కూడా 450 డౌన్లో ఉంది, అది గుర్తించండి. నిన్న ఫారినర్స్ సుమారు 1316 crores సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ మూడింతలు ఎక్కువ కొన్నారు, బై 4,084 crores. నిఫ్టీ 137 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 695 డౌన్, సెనెక్స్ 500 డౌన్, మిడ్ క్యాప్ 317 డౌన్, స్మాల్ క్యాప్ 160. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తగ్గుతున్నప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి, అది గుర్తించండి. అండ్ ఇండియా విక్స్ కూడా కొద్దిగా తగ్గింది, స్వల్పంగా 0.11, 40.37, అది గుర్తించండి. సో నేను పీసీఆర్ నిఫ్టీ నేను మనం బేరిస్గా ఉంటుంది అనుకున్నాం. ఈరోజు నేను 0.65 ఇప్పుడు 0.5 ఉంది. ఈరోజు మళ్ళీ ఫుల్గా బేరిస్ ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే పీసీఆర్ నిఫ్టీస్ అంటే పుట్ కట్ 1 కంటే ఏవో ఉంటే బుల్లిష్ అని కొలమానము, అండ్ బిలో 1 కన్నా ఉంటే బేరిస్ అని దీని యొక్క మీనింగు. సో నిన్న అనుకున్నట్టే బేరిస్ ఉంది, ఈ రోజులో బేరిస్ ఉండడానికి మన సంకేతాలు చెప్తున్నాయి, గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాం. ఈనాడు యూఎస్ఏ ఫెడ్ కట్ రేటు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసింది. బట్ బేసిస్ పాయింట్ కట్ చేయడం అనేది మార్కెట్ మంచిదే, బట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు నెక్స్ట్ ఇయర్లో కట్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పడం మూలంగా మార్కెట్ పడిందని నిపుణులు చెప్తున్నారు, అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో శ్రీరామ్ ఫైనాన్స్ సుమారు $1.27 బిలియన్ రేజ్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది. సో ఈ మూలంగా శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్యూచర్లో మన రెవెన్యూ పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అంటే లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ కింద కేపీఆర్ మిల్లు, మన వర్ధమాన్ టెక్స్టైల్, కేపీఆర్ మిల్లు 2 టెక్స్టైల్స్లో మంచి కంపెనీలు, దిగ్గజాలు. ఈ 2 కంపెనీలుగా గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే తగ్గుతుంటే వీటిని యావరేజ్ చేసుకోవచ్చు. సో ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. బిజినెస్ లైన్లో పంజాబ్ సింధ్ బ్యాంకు మన గవర్నమెంట్ కంపెనీ ఒక 3,000 crores మన బాండ్స్ రూపంలో చేయబోతున్న వార్త వచ్చింది. ఈ షేర్లో తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. బయర్ బ్రోకర్ కాల్ కింద ఐఎంఏ ఆర్గానిక్ ఇచ్చారు, అది గుర్తించండి. అండ్ ఇందులో పవర్ గ్రిడ్ మీద ఒక వార్త వచ్చింది, సుమారు 4,250 crores బాండ్స్ మన సమీకరిస్తున్నట్టు. సో ఫ్యూచర్లో పవర్ గ్రిడ్ చాలా మనం రికమెండ్ చేశాము. పవర్ గ్రిడ్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని చేరుతూ ఉంటుంది. ఇట్లా లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అకౌంట్స్ ప్రకారం బుల్లిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కింద ఒక షేర్ ఇచ్చారు. కెంప్లాట్ సన్మార్ ఈ షేర్గా మనం గత 1 weekలో కూడా చదివాము, అప్పుడు పెరుగుతుంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ట్రెండింగ్ ఉన్నట్టు ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఎన్ఎస్ఎస్పీ వార్త వచ్చింది. ఎన్ఎస్ఎస్పీ మన భూటాన్ గవర్నమెంట్ నుంచి అక్కడ ప్రాజెక్టుకు జాయింట్ వెంచర్ చేయబడిన వార్త వచ్చింది. ఎన్ఎస్పీ కూడా మంచి కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని చేస్తూ కనీసం 6 months 1 year ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు. ప్రతి తగ్గింపులో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం మనము ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ లాంగ్ బిల్అప్ అంటే ఇక్కడ లాంగ్ బిల్అప్ అయ్యి పొజిషన్ ఓపెనింగ్ టెస్ట్ బిల్అప్ అయ్యి ఈ షేర్ పెరుగుతున్న ఆలోచన. బట్ ఈరోజు మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, అవి గుర్తించండి. సో ఈ లిస్టును గమనించండి. అండ్ షార్ట్ కవరింగ్ అయింది కాబట్టి ఇవి కూడా షేర్ పెరుగుతాయని దీని యొక్క ఆలోచన, ఆ లిస్టును గమనించండి. లాంగ్ అండ్ వైన్కు ఓపెనింగ్స్ తగ్గింది కాబట్టి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంకా ఎక్కువ తగ్గే అవకాశం ఉంది, అది గుర్తించండి. షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, ఆ లిస్టు గుర్తించండి. సో హైయెస్ట్ డెలివరీ కింద మరి ఈరోజు 68% ఉంటే ఆల్మోస్ట్ 70% ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ అయింది. సో ఇవి డెలివరీ హైయెస్ట్గా ఉన్నప్పుడు ముందు పెరుగుతాయనే ఉద్దేశంతోనే హైయెస్ట్ డెలివరీ అవుతుంది. ఎప్పుడైతే డెలివరీ ఎక్కువ ఉంటుందో షేర్ ముందు ఫ్యూచర్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక ఆలోచన. స్టాక్ ఏజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐజిఎల్ అండ్ ఓనసా కన్జ్యూమర్ అండ్ జిఎస్ ఇచ్చారు. సో వాటిని మన టెక్నికల్ చూద్దాం. టుడే బ్యాన్లో లిస్టులో ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్ బ్యాన్లో ఈరోజు కొత్తగా యాడ్ అయింది ఎన్ఎన్బిసి అండ్ ఎన్ఎన్బిసి. ఆల్రెడీ ఉన్నాయి బంధన్ బ్యాంకు, రిటైన్ అయ్యి పీవీఆర్, ఐనాక్స్, చెంబర్ ఫెర్టిలైజర్, గ్రానుల్స్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, మనపురం ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, ఆర్బీఐ బ్యాంకు, సేల్. అండ్ స్టాక్ రిమూవ్ ఫ్రమ్ బ్యాండ్ ఈరోజు ఎటువంటి బ్యాండ్ నుంచి వెళ్ళలేదు, అన్ని స్థిరంగా ఉన్నాయి. సో ఫ్యూచర్ ఆప్షన్ బ్యాండ్లు ఉన్నాయంటే ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్ ఇవి కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. క్యాష్ సెగ్మెంట్లో కొనుక్కోవచ్చు. సో దాని మూలంగా ఇది జనరల్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు మార్కెట్ పడింది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి.
కొన్ని ఇన్ఫర్మేషన్ డివిడెండ్ బోనస్ పేరు గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. బాంబినో డివిడెండ్ ప్రకటించి డివిడెండ్ దాని రికార్డ్ డేట్ ఇచ్చింది ₹1.60 19th అంటే ఈరోజు 19 కాబట్టి ఎవరైతే ఇంతకుముందు నిన్న కానీ అంతకుముందు కొన్న వారికి వస్తుంది. ఈరోజు కొన్న వారికి రాదు అని గుర్తించండి. ఈ రేటు కూడా ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ భారత్ స్టీల్ బోనస్ ప్రకటించింది 1:1. అది 28కు రికార్డు ఇస్తుంది. అంటే ఈరోజు ఇంతకుముందు కొన్న వాళ్ళకు అండ్ రేపు డిమాండ్ అవ్వకుండా ఉన్న వారికి ఇవి బోనస్ చేసి వచ్చే అవకాశం ఉంటుంది. వేదాంత కూడా డివిడెండ్ ప్రకటించింది ₹8.50, దాని రికార్డ్ డేటు 24 అని గుర్తించండి. మజ్గాన్ డాక్స్ కూడా అది స్ప్లిట్ అవుతుంది 27 డిసెంబర్ నుంచి. అది ₹10 నుంచి ₹5 అవుతుంది. అంటే 100 షేర్ల వరకు వాళ్ళు రేటు తగ్గి 200 షేర్లకు రాబోతున్నాయి అన్నట్టు. సో ఈ వార్తలు ఈరోజు వార్తలు ఎట్లయినా మార్కెట్ పడే అవకాశం ఉంది కాబట్టి షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ మనం టెక్నికల్గా లెవెల్ చూద్దాము. ఆ లెవెల్స్ బట్టి ముందుగా దాన్ని గుర్తించి ఆ లెవెల్స్ వచ్చినప్పుడే కొనడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మన టెక్నికల్ వాల్యూ అని చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్స్ చెప్తుంటే ఆ లెవెల్స్ని బట్టి మనం కంపల్సరీ కొనడానికి ప్రయత్నించాలి. ఆ లెవెల్స్ను గుర్తించాలి. అది గుర్తించండి. ప్రస్తుతమే మనము పిరమల్ ఫార్మా లిమిటెడ్ చూద్దాం. ప్రస్తుతం ఇది 264 ఉంది. ఇక్కడ మీకు 2 ఇండికేటర్స్ పెట్టిన రోజు చెప్పినట్టే ఇక్కడ 20 days, 50 days, 100 days, 200 days మూవింగ్ అవరేజెస్ అండ్ ఇంకో ఇండికేటర్ RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఎప్పుడైతే షేర్లో స్ట్రెంత్ని ఇండెక్స్ చెప్తుంది. సో వాటిని మనం గమనిద్దాము. ప్రస్తుతము పిరమల్ ఫార్మా లిమిటెడ్ 265 ఉంది. లోయెస్ట్ 114 పోయింది. హైయెస్ట్ ₹308. ఎప్పుడైతే ఏషియా అయితే మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉంటూ పాజిటివ్ ఉన్నట్టు. సో ఆ మూవింగ్ అవర్స్ని మనం గుర్తించాలి. అండ్ RSI కూడా మినిమం డేలో ఉన్న ఈ క్యాండిల్స్ 45 అబౌవ్ ఉండాలి. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా 3 days పెరుగుతుంది. మూవింగ్ అవర్స్ పై ఉంది అని గుర్తించండి. అండ్ RSI కూడా 55 ఉంది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్రస్తుతము 2,931, లోయెస్ట్ 1,972, హైయెస్ట్ 3,652. టెక్నికల్గా ఇది వీక్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు RSI 38 ఉంది, 45 కావాలి. అందుకే ఇక్కడ చార్ట్ ప్రకారం కూడా కంటిన్యూగా తగ్గింది. బట్ ఈ షేర్ పెరగాలంటే ఇక్కడ లాస్ట్ మూవింగ్ అవర్స్ 20 days మూవింగ్ అవర్స్ 3,130 ఉంది. 3,130 తర్వాతనే పెరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు షేరు మనం తక్కువ తీసుకోవాలి. అంటే సుమారు 100 షేర్లు తీసుకున్న వాళ్ళు 20 చొప్పున తీసుకుంటే మంచి రేట్లో యావరేజ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. KPR మిల్క్ ఫండమెంటల్ కంపెనీది టెక్స్టైల్స్ సంబంధించింది. ప్రస్తుతం 1,128, లోయెస్ట్ ₹17, హైయెస్ట్ 1,163. టెక్నికల్గా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. మన RSI 75 ఎబోవ్ ఉంది అండ్ కంటిన్యూగా మూవింగ్ అవర్స్ పైన కాబట్టి ఇది ట్రెండింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ వర్ధమాన్ టెక్స్టైల్ మంచి కంపెనీ. టెక్నికల్ ఇప్పుడు చాలా తక్కువ రేట్ ఉన్నట్టు నా యొక్క ఆలోచన. ₹545 ఉంది. లోయెస్ట్ ₹375, హైయెస్ట్ ₹592. ఇది ₹600 పోయే అవకాశం ఉంది. టెక్నికల్గా బాగుంది. RSI 67 ఉంది. ఇక్కడ అన్ని మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ యామీ ఆర్గానిక్స్ లిమిటెడ్ ప్రస్తుతం 2,090 ఉంది. లోయెస్ట్ 1,4, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది. అండ్ ప్రస్తుతం అండ్ హైయెస్ట్ 2,320. అండ్ టెక్నికల్గా కొద్దిగా బలపడతాం చెప్పవచ్చు. ఎందుకంటే 49 ఉంది, 50 ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ 3 మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి 20 days క్రాస్ కాలే. అది ఎప్పుడైతే 2,124 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పంజాబ్ సింధ్ బ్యాంక్ ప్రస్తుతం ₹51 ఉంది. లోయెస్ట్ ₹41, హైయెస్ట్ 77. ఇది టెక్నికల్గా ఇప్పుడు 45 ఉంది. కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు. ఇది ఎప్పుడైతే 54 క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. నెక్స్ట్ పవర్ గ్రిడ్ ప్రస్తుతం 322 ఉంది. లోయెస్ట్ 222, హైయెస్ట్ 366. ఇది టెక్నికల్గా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిలో 45 ఉంది, 42 ఉంది. ప్రస్తుతము గత 2 రోజుల నుంచి తగ్గుతుంది. మూవింగ్ అవర్స్ కూడా కింద ఉంది. ఎప్పుడైతే 328 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. KEMPLAST సన్మార్క్ ప్రస్తుతం ₹503 ఉంది. 402, లోయెస్ట్ 63. ఇది మన 1 week ముందుగా మనం వార్తలు చెప్పుకున్నాము. అప్పటి నుంచి 2 రోజులు పెరిగింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. 3 days నుంచి పెరుగుతుంది. అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి RSI 53 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా దగ్గర క్రాస్ అయింది ఆల్మోస్ట్.
సో ఇది ఇందులో ముందు ముందు పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. ఎన్హెచ్ఎస్పి ప్రస్తుతం 83.64 పైసా ఉంది. ఆ లోయెస్ట్ 58.50 హైయెస్ట్ 118. బట్ టెక్నికల్గా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. 49 ఉంది ఆర్ఎస్, బట్ ఈ మూవింగ్ క్రాస్ కాలేదు. గత 4 డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే 880 క్రాస్ అవుతుందో అప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్రాస్ లిమిటెడ్ ప్రస్తుతం 399 ఉంది, లోయెస్ట్ 306, హైయెస్ట్ 570. ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది అండ్ 55 ఉంది, బట్ మూవింగ్ అవర్స్ కూడా ఇంకా క్రాస్ కాలే. ఎప్పుడైతే 450 క్రాస్ అవుతుందో దీనిలో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా మనం తక్కువ మోతాదులో అక్యుములేట్ చేసుకోవచ్చు. కొనాసా కన్జ్యూమర్ ఈ మధ్య లిస్ట్ అయిన షేర్ ప్రస్తుతం 250 ఉంది. ఇది అప్పుడప్పుడు వార్తలు వస్తుంది అండ్ సర్క్యూట్ ఇది అవుతుంది, సర్క్యూట్ పడుతుంది. అండ్ లోయెస్ట్ 222, హైయెస్ట్ 547. బట్ ఇది టెక్నికల్ బాగా వీక్ ఉంది, అది గుర్తించండి. టెక్నికల్ 34 ఉంది అండ్ మూవింగ్ అవర్స్ కింద ఉంది. ఎప్పుడైతే ఇది 397 కాబట్టి ఈ షేర్ కొంచెం దూరంగా ఉండడం మంచి అనిపిస్తుంది. నెక్స్ట్ జిఎస్సి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 450, లోయెస్ట్ 295, హైయెస్ట్ 467. టెక్నికల్గా బాగుంది, సూపర్గా ఉంది, ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఐ 79 ఉంది. అన్ని మూవింగ్ క్రాష్ ఉంది. ఆల్మోస్ట్ 25th నవంబర్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది, అది గుర్తించండి. సో ఇవి ఈరోజు వార్తలు అండి. ఈ వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుద్దాం.